కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? కారం కారంగా కొరియండర్ లివర్ ఫ్రై. కొరియండర్ లివర్ ఫ్రై. వావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కొరియండర్ లివర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్ పావు కిలో, కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? స్టార్ట్. ఏదో ఒక వీక్, ఏదైనా ఒక వీక్ మీరు మాకు సూప్ కూడా చేసి చూపించాలి. కాళ్ళ సూప్ నో ప్రాబ్లం కూడా చేసి చూపించాలి మాకు. నో ప్రాబ్లం. ఎప్పుడైనా. ఆయిల్ వేడికిపోయింది. ఆవాలు, జీలకర్ర. దేని రావు గారు? అదండి చిల్లీ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఓన్లీ పచ్చిమిరపకాయలనే ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్. ఉప్పు ఏం లేదు. లేదు. సో ఉల్లిపాయలు ఓకే, కొంచెం వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్. దీనికి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే మామూలుగా పచ్చిమిరకాయల కంటే టేస్ట్ బాగుంటుందండి. బేసిక్లీ ఇది వచ్చి కొరియండర్ లివర్ ఫ్రై కదండి. సో కారం, రెడ్ కారం లేకుండా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటారు. ఓకే, అండ్ అక్కడ ఇంకొకటి గ్రీన్ కలర్ ఏదో పేస్ట్ ఉంది, అది కొత్తిమీర పేస్ట్. కొత్తిమీర పేస్ట్. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. లివర్ కూడా చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కదా, ఇట్లా వేయంగానే ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. సో నెక్స్ట్ మటన్ లివర్ అన్నమాట. ఇలా ఉండే కలర్ ఎలా అయిపోతాయి. ఆ చిల్లీ ఘాట్ వస్తుందండి మీకు బాగా. పసుపు, అవునండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు సో మీరు ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం వేసానండి, ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనమాట, కరెక్ట్గా ఉండాలి కదా. దాని తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ, మిరియాల పౌడర్. ఎందుకంటే చిల్లీ పేస్ట్ మీరు వేశారు కాబట్టి మిరియాల పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నారు. గరం మసాలా, కొత్తిమీర పేస్ట్ చెప్పారు కదా, లాస్ట్ లో ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఏం లేదండి, ఓన్లీ కొత్తిమీర మాత్రమే. అంతే. కొంచెం వాటర్, కొత్తిమీరతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేస్తారు. డైరెక్ట్ గా వేస్తే డ్రైగా అది విరిగిపోతూ ఉంటుంది. సో లాస్ట్లో కొత్తిమీర అన్నమాట. సో లాస్ట్లో ఎందుకు వేసుకోండి అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా మీకు వస్తుంది. ఓకే, ఫస్టే మీకు వేసేస్తే కలర్ కొంచెం బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది కొత్తిమీర వేసాం కదండి, ఈ ఫ్లేవర్స్ కొంచెం పచ్చివాసన పోవడానికి ఒక 1 minute ఓకే మూత పెట్టేస్తే దాని లోపల మనకి రెడీ అవుతుంది అనమాట. సో మూత పెట్టేస్తాం ఇప్పుడు. ఓకే, 1 minute టైం ఉందిగా. అవునండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొప్పాయి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఈ విషయం మనకు తెలిసిందే కదా.
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ఆకలి పెంచుతుంది, జీర్ణక్రియ బాగా జరిగేటట్లు దోహదం చేస్తుంది. ఇంకా షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. దీంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలను చాలా వరకు దూరం చేస్తుంది. చూపు మసకబారడం, కళ్ళలో నుంచి నీరు కారడం, కంటి చూపు తగ్గడం ఇలాంటి సమస్యలన్నీ కూడా బొప్పాయిని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసాం కదా రావు గారు. అవునండి. చూడండి బబ్లింగ్ అవుతుంది కదా. నార్మల్గా ఈ లివర్ పెప్పర్ ఫ్రై ఎక్కువ అందరు ప్రిఫర్ చేస్తారు, కానీ ఇది ఒక ఐటమ్ మీకు చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఒకసారి టేస్ట్ చూస్తే మీకు ఆ కొత్తిమీర ఫ్లేవరు, పచ్చిమిర్చి బాగుంటుందండి. అన్ని గ్రీన్ మీద ఎక్కువ ఉంది ఇది. అవును. అన్ని గ్రీన్ కొత్తిమీర కానివ్వండి, పచ్చిమిరపకాయలు. సో కొరియండర్ లివర్ ఫ్రై అలా పీల్చుకొని స్మెల్ చూసుకొని. అవునా, ఓకే. కొరియండర్ లివర్ ఫ్రై. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కొరియండర్ లివర్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మటన్ లివర్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, కొరియండర్ లివర్ ఫ్రై రెడీ. కొరియండర్ లివర్ ఫ్రై మీకోసం రెడీ. నా కోసమేనా? ఓకే. మాటలు రావట్లేదు అనమాట, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది. అమ్మలందరూ ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లేవర్, ఎస్, కొరియండర్ ఫ్లేవరు. అసలు కొరియండర్ కొంచెం కొరియండర్ లివర్ కొంచెం స్వీట్ అనిపిస్తుంది కాబట్టి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇప్పుడు మనం వచ్చి కొత్తిమీర ఇవన్నీ వేస్ట్ చేశారు కాబట్టి కొంచెం పెప్పర్ ఘాటు, ఎస్, పచ్చిమిరపకాయలు, ఆ ఘాటుదంతా కలిసి, సో ఆ స్వీట్నెస్ అనేది లేదు, ఘాటుగానే ఉంది. మిరియాల ఘాటు కూడా తెలుస్తుంది. సో చాలా బాగుందండి. నమ్మి మీరు ట్రై చేయొచ్చు, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి చూస్తే జుట్టు పట్టుకుచ్చులాగా ఒత్తుగా ఉంటుంది, జుట్టు బాగా మెరుస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఏమో జుట్టు రాలిపోతూ ఉంటుంది. మాకే ఎందుకు ఇలా అవుతుంది, వాళ్ళకి చూస్తే జుట్టు ఇంత బాగుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ చిట్కా ఫాలో అవ్వండి, మీకు కూడా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. పాలకూర, కొత్తిమీర ఇలాంటి వాటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీలైతే రోజుకు ఒక ఎగ్ తింటూ ఉండాలి. ఇంకా వ్యాయామం కూడా ఒక భాగంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అని బాధపడేవారు బాధపడకండి, ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకుని వారానికి ఒకసారి జుట్టుకి, మాడుకి అంతా మృదువుగా మర్దన చేసుకుని తర్వాత ఒక గంట తర్వాత లేకపోతే మరుసటి రోజు తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొప్పాయి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఈ విషయం మనకు తెలిసిందే కదా. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ఆకలి పెంచుతుంది, జీర్ణక్రియ బాగా జరిగేటట్లు దోహదం చేస్తుంది. ఇంకా షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. దీంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలను చాలా వరకు దూరం చేస్తుంది. చూపు మసకబారడం, కళ్ళలో నుంచి నీరు కారడం, కంటి చూపు తగ్గడం ఇలాంటి సమస్యలన్నీ కూడా బొప్పాయిని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు తగ్గుతాయి.
మీకోసం ఇంకో చిట్కా. బీట్రూట్, క్యారెట్ లాంటివి ఒక 4-5 రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచినా కూడా వడలిపోతూ ఉంటాయి. మరి ఇలాంటివి వడలిపోయినప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ లేదా 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని ఈ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అందులో వేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసుకున్నట్లయితే ఆ వడలిపోవడం అనేది అంతా తగ్గిపోతుంది. అవి ఫ్రెష్ గా తయారవుతాయి. కావలసినట్లుగా కూర వండుకోవచ్చు.